హలో దోస్తులందరికీ, అవిక వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. మా ఇంట్లో అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను దోస్తులు. మాక్సిమం వెడ్నెస్డే కూడా తింటూనే ఉంటాము, కానీ ఎందుకో సండే అంటేనే ఎక్కువ ఇష్టం అందరికి. మీకు అలాగే అనిపిస్తుందా దోస్తులు? నాన్ వెజ్ లవర్స్ ఉన్నారా మన సబ్స్క్రైబర్స్ లో? ఉంటే కామెంట్ లో తెలియజేయండి. నాకైతే అన్నింటికన్నా చికెన్ అంటేనే ఎక్కువగా ఇష్టం. మరి మీకు? నాకైతే అన్ని ఇష్టమే. చికెన్లు, మటన్లు, రొయ్యలు, చేపలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, తలకాయ కూర, బోటి కూర, లివర్ కూర. మీకు అన్ని ఇష్టమని అందరికి తెలుసు, అందుకే మిమ్మల్ని ఎవరు అడుగుతలేరు. నాకైతే ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటే అస్సలు ఇష్టం ఉండదు దోస్తులు. ఆ స్మెల్ వస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అస్సలు అంటే అస్సలు నచ్చదు. అబ్బా, నాకైతే స్మెల్ అయితే గుమ్మగుమ్మ అలా ఆడుతుంది. ఏ కూరలైనా వేసుకొని తింటే అబ్బా ఇంత కమ్మ ఉంటుందో. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరైనా వండుకున్నా సరే ఆ స్మెల్ ఇక్కడి దాకా వస్తే నాకు ఎలానో ఉంటుంది దోస్తులు. మా కాలంలో మా అత్త ఇంటి ముందు అట్లున్నదంటే మేము ఇంటింట కూడా లేచి నిల్చుంటాము. ఈ కాలం అట్లా లేదత్తమ్మా. అత్త ఎక్కడ నిల్చుంటే అక్కడ కూర్చోవాలి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్ల సిరీస్ లో పార్ట్ 133కి వచ్చేసాము. మరి పార్ట్ 133లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఆగండి దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. రాజు, రావే, నీకోసమే చూస్తున్నా. ఏం తెమ్మంటావు మరి మీ అక్క వాళ్ళకి? ఇక్కడ కూర్చున్నావేంది రాజు? మా బావతోటి మాట్లాడుకుంటూ కూర్చుంటేంది? ఏమనుకుంటాడు మా బావ? ఇప్పటిదాకా ఈయన ఉండనే అటుగానే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాం. బయటకు పోయింటి ఫోన్ వస్తే. అవునా? అవునండి, మీ అమ్మ మీ పిన్ని అంత పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అబ్బా, మళ్ళా స్టార్ట్ చేసినావా అని? ఇంకేమన్నా ఉంటే చెప్పు కదా. ఊకే వాళ్ళ టాపిక్ ఏనావే, ముందు చెప్పు ఏమైంది దేవాలో? వాళ్ళ టాపిక్ కాదు, మా అక్క కూర్చోబెట్టి ఇద్దరు కింద కూర్చొని కాలు వచ్చుతున్నారు మా అక్కయ్య. మరి మా అక్కని సోఫాలో కూర్చోబెట్టి ఇద్దరు కింద కూర్చున్నారు కాలు ఒత్తుకుంటా. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా అసలు? ఏ అంత పిసపిస ఏం చెప్తావే? మా అమ్మ ఉన్న చిన్నమ్మ కాలొత్తుడేంది? అది మీ అక్కయ్య పాడుకోలేసినావేందే? కాల వచ్చిందా? ఓవర్ ఏకు రాజు, నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవేందుకు? ఇక మా మమ్మీ వాళ్ళు కాలొత్తుతారా అని? ఆమె మన ముసల్దా ఏమన్నానా? అబ్బో, ఇక ముసలోళ్ళకి వచ్చిండ్రు ఇక మీ వాళ్ళు వచ్చి. మరి గామె ఎందుకు వచ్చుతారు? వాళ్ళు ఏం చేస్తానో నువ్వు ఏం ఫీల్ అయినావో, ఏమనుకున్నావో, ఏం ఊహించుకుంటానో. నువ్వు నా మాటలు అస్సలకి నమ్మవు. పోయి మీ అమ్మని అడుగు ఏం తెప్పించడో. మీ స్వప్న కూడా వస్తుందట ఇవాళ. మరి స్వప్న వస్తుందా? చెప్పనే లేదమ్మా. మీ అమ్మ మొత్తం మా అక్క చుట్టూ తిరుగుతుంది. ఈ స్వప్న గురించి మర్చిపోయినట్టుంది. నీ మొక్కది నువ్వు ఒకదానివి. అరే రాజుగా ఒక వస్తుంది చూడు, నువ్వే ఎట్లా చేస్తుంది మీ అమ్మ. ఏమైందత్తమ్మా? స్వప్న వస్తుందని టెన్షన్ అవుతుందా? కాలేదన్నా, స్వప్న అత్తే నాకు టెన్షన్ ఎందుకు అవుతుంది? నా బిడ్డ అత్తే నాకు టెన్షన్ అవుతుందా? ఏం చెప్తానవే, ఏం మాట్లాడతాను? అది కాదత్తమ్మా, స్వప్న వస్తుందన్నా, వాళ్ళ అత్తగారు వాళ్ళు వస్తున్నారన్నా, అన్ని పనులు చెయ్యాలి కాబట్టి టెన్షన్ పడతారు కదా పనుల గురించి. ఇప్పుడు గది కాదు గాని ఇప్పుడు ఏమేం స్పెషల్ అందాలి అని చూస్తాన్నా, ఆలోచిస్తాన్నా. రాజు అదే అడుగుతున్నాడు, ఏం తేవాలా అని. చెప్పండి అత్తమ్మా, ఏం తింటారట స్వప్న? స్వప్న గురించి పక్కకు పెట్టింది, మనం ఏం చేసుకుంటే గదే తింటది. దానికి స్పెషల్ ఎందుకు? స్వప్నకు స్పెషల్ ఎందుకా? మరి వాళ్ళ పప్పుచారు వేసిన కదా, పప్పుచారు వేసుకొని తింటదా? నువ్వు అతిథి అనుకుంటా. అది జరుగు. అతిథి మర్యాద ఎట్లా చేసుడో తెలుసుకుని లేదు, అతిథులకు మర్యాదలు ఇచ్చి లేదు, మర్యాదలు చేస్తలేదు. ఏందో స్వప్న వస్తుంది, ఏం స్పెషల్ చేయాలి అని అడుగుతుంది. ముందు ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటావా, రానోళ్ళని పట్టించుకుంటావా? అది వచ్చేదాకా ఆగలేవు, ఆగుతలేదా అని రేపేళ్ళండి వేసి పెట్టారా నా బిడ్డకు? ఇవాళనైతే అతిథులనే చూసుకోవాలి. సరే, ఈ స్వప్నకైతే ఏదో అవసరం లేదు కదా, రాని వాళ్ళ అక్క బావకి ఏదన్నా ఒకటి తెస్తా. అంటే ఇంటున్న వాళ్ళందరూ ఉపాసం మంటారా? అంటే అందరికి వాళ్ళ అక్క బావని దృష్టిలో పెట్టుకునే తెస్తా అంటున్నా. కాకపోతే ఎక్క తక్క తీసుకురా, ఎందుకంటే
ఏంది చెప్పనా? నీ అవ్వ అప్పుడే దాన్ని కన్సిడర్ చేయకంటావు, అప్పుడే నా బిడ్డ వస్తుంది అంటావు, అప్పుడే పట్టించుకోరంటావు, అప్పుడే పట్టించుకోమంటావు. ఏందో ఏమో రాని ఇదొకటి నోరెళ్ళ పెట్టి చూస్తుంది. చూసినావా రాజు, నేనేం చెప్పినా నీకు? ఆ సరే చెప్పు, ఏమైంది ఎవరిని? ఏ ఈ ఎడిపోకపోతే అడగ కాదురా, నేను అనుకోని తాగు. ఎవరిని కనుక్కొని వస్తావే? ఈ అక్క బావను అడిగా తాగు. అసలు వాళ్ళు నీసు కౌసు తింటారా మరి? అవునరా నీ తింటారా? అడుగుతా అన్నారు కదా, అడుగుపోదత్తమ్మా. ఏందే అమ్మ ఇట్లా చేస్తా అంటే పిస నిన్ను నీ వాళ్ళని అసలు ఉరవదు గానే. ఏం మాట్లాడుతుందో చూద్దాంపా. నేను రాను, పోయి చూడిపో. మీ అమ్మది మీ పిన్నిది ఓరాక్షన్ చూడలేక చచ్చిపోతున్నా నేను. ఇదొకటి. నేహా అత్తమ్మా ఎందుకు లేచి నిల్చుంటాను ఒక్కసా? పర్లేదు అత్తయ్య, నా కాళ్ళేం నొప్పి పెట్టట్లేదు. ఏ కాళ్ళు నొత్తడానికి రాలే గాని కూసో. మీరు నీస్ కౌస్ తింటారా? నీస్ కౌసా అంటే? నాన్ వెజ్ తింటారా వదినా? నాన్ వెజ్జా? అయ్యో తినరా? ఇంకే తింటాము. అది ఏం అడుగుడే? ఏం తెప్పిమంటావు? పర్లేదు అత్తమ్మా, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఏ అతిథులు వచ్చినప్పుడు తెప్పియాలి స్పెషల్. మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మేము. ఓల్ అతిథులు అత్తాలను స్పెషల్ గా మిమ్మల్ని అయితే బాగా చూసుకుంటాం. థ్యాంక్స్ అత్తమ్మా, మీ ప్రేమకి చాలా థ్యాంక్స్. మా అమ్మ గుర్తొస్తుంది నాకు. అయ్యో బిడ్డ ఎడకు. ఆమె ఏడుతానే లేదు, ఏడవక అంటది ఇది. నన్ను మీ అమ్మని అనుకో బిడ్డ, ఏడకు. మీ అమ్మ నాన్న పోతే ఇక ఏం చెప్తాం? ఇక టైం వస్తే ఎవరన్నా పోవాల్సిందే. ఇవాళ పోయిందని ఏడ్చుకుంటా కూర్చుంటావా? అమ్మా మన టైం అయితే మనం కూడా పోవుడేనే. ఉంటామా లోకంలో శాశ్వతంగా? ఏడకు. దీనికి ఏం రోగం? ఆమె ఏడుస్తానే లేదు, ఏడవక అంటది. నేను నీ అమ్మరా? అమ్మనే అనుకో నన్ను. సరే అత్తమ్మా, ఏడకు. దీని రోగం పాడగాను, దాన్ని ఏడమంటాందా ఏడకంటాందా? అయ్యో ఏడకు బిడ్డ, ఆ గోమి ఆయన తను ఏడకు. అయిపోయి ఏడిపించింది. ఏడకు, ఆ గోమి ఆయన వచ్చింది ఏడకు. ఏమైంది నేహా? బిడ్డ అయ్యో ఎడకు బిడ్డ, నా బిడ్డ నీకు తల్లి లాంటిదాన్ని. నీకు ఎప్పుడు రా బుద్ధి అయితే అప్పుడు రా. నేహా ఏం లేదు కొడుకు. నేహకు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చిందట. నేహా ఇదేంటి టైం అసలు? ఇలా ఎక్కడ పడితే అక్కడ వచ్చి అందరిని ఇబ్బంది పెడతావా? ఆ ఏడనట ఏడకు, ఇంటికట పోయినాక ఏడువు. నేనే పిస్తదాన్ని. ఏం చేసినా అంటే యానికి కౌసులు నీసులు మంచిగా ఏమేమి వండాలి, ఏమేమి ఇష్టం, బిర్యానీ చేసి పెట్టన్నా బిడ్డ అని అడిగితే మా అమ్మ గుర్తుకొచ్చింది అని ఏడవబట్టే. నువ్వన్న చెప్పు బిడ్డ, చెప్తలేదు కోడలు. ఏమి ఇష్టంగా తింటది? బిర్యానీ తింటదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు పెద్దమ్మా? వదినా ఏడవకండి, సారీ. అయ్యో మరి ఆన లెక్కనే బుంగమూతి పెడుతుంది కదా. అన్న వదిన దగ్గర కూర్చో కొద్దిసేపు. నేహా కూసో. ఏం తింటది నా బిడ్డ? బిర్యానీ పర్లేదు వద్దమ్మా, తింటుంది. ఏం చేసినా ఓకే, మరీ అంత ఇబ్బంది పడకండి. నైట్ చాలా తక్కువ తింటాం. నేకేందే నేహా? అయ్యో నేహా కదా, మేక అనుకున్నా మర్చిపోయి. ఇంకా నయం మేక అని విలువలేవు. సరేనా, చికెన్ బిర్యానీ చేస్తా. అవది అడిపెట్టుడు కూడా అవసరం లేదు. మెల్లగా రాని నేను చేస్తాను. సరేనా? నువ్వు నన్ను తల్లి లెక్కనే భావించుకో. అవ నా కొడుకును అన్న లెక్కనే భావించుకో. అవురా, నీ చెల్లెమ్మ లాంటిదే కదరా. నాకు టైం అవుతుంది మమ్మీ, నేను వెళ్ళాలి. అన్నయ్య వస్తారా బయటికి? నేను నేహా ఓదార్చాలి, నువ్వు వెళ్ళు తమ్ముడు. అబ్బో ఓదార్చుతాడట, నేనెప్పుడు రాని ఓదార్చలే. ఇది చూసిందంటే చూసినావా ఎట్లా చేస్తున్నాడు మా బావ అంటది. లోపలికి పోయి కాసేపు రెస్ట్ తీసుకోండి బావా, డోర్ వేసుకొని. వదిన పాపం చాలా బాధపడుతుంది. పోండి, తలుపులు తెరవెట్టే ఉంచుకోండి. నాకు ఇంకేమన్నా ఏ బుద్ధి అయితే తింటారా మరి నా బిడ్డ అని అడుగుతా.
మీరు ఇబ్బంది పడకండి పెద్దమ్మ. మీరు పప్పు చేసినా మేము తింటాం. మా కోసం అంత ఇబ్బంది పడకండి ప్లీజ్. ఏ దాని ఏమున్నది కానీ నేహా రా. పో బిడ్డ పో. దీని బిడ్డ నాన్నగాని సల బిడ్డ బిడ్డ అన్నదో లేదో దీని ఎవరు రక్షణ పాడగాను దాని మొగుడు ఉన్నాడని ఇంకెక్క ఎత్తంది. ఏందే అమ్మ నువ్వు? ఏ అతిథులకు మనం ఎట్లా చేస్తాండ్రా మర్యాదలు? అతిథులు అంటే మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకు అంత గట్టి కొడుతున్నావే? నేను ఏమన్నా ఇప్పుడు? అతిథి దేవో భవ. చిని అమ్మ. ఏంద్రని బాధ? అతిథి దేవోభవ అని ఎందుకు అంత గట్టి గట్టి కొడతాను? అవును అతిథి దేవో భవ. నేను ఇద్దరు సరే మరి రాని వాళ్ళ అమ్మను తమ్ముని కూడా పట్టుకొస్తా. ఈ అతిథులతో పాటు ఆ అతిథులను కూడా దేవుళ్ళ లెక్క భావించు. అత్త కూడా రమ్మంట. అత్త ఒకతే ఉన్నట్టుంది. దాని మొగుడు ఉన్నాడా? దాన్ని పిలుచుడేంది? ఉన్నాడా? మామను కూడా రమ్మంట. అందరం కలిసి కూర్చొని తినచ్చు. వెంటనే సలయ్యకరా. అతిథి దేవోభవ అంటే కానీ ఇప్పుడే వాళ్ళ అతిథులా పిశాచాలు? ఏ పిశాచాలేందే? మరి రాని వాళ్ళు అవనట అలా తమ్మున్నట. ఏడ పని పాట లేదారా నీకు? ఎవరిని పడితే అలా ఇంటికి పట్టుకొస్తా అనుకుంటాను. ఏమన్నా సత్రం అనుకుంటున్నావా? నేనేమనుకోలే. నువ్వే అతిథి దేవోభవ అన్నావు కదా. అగో ఇంటికి వచ్చిన వాళ్ళకు మర్యాద వేయాలి. దాని మన ధర్మం. అతిథి దేవోభవ అంటారు దాన్ని. అమ్మ బాబోయ్ తెలుసా నీకు? దాంతేగాని వాళ్ళని ఇంటికి దోలుకొచ్చుకొని మరి అతిథి దేవోభవ అంటారు ఎవరన్నా. అమ్మా సరే గాని నీ మార్పుకి కారణం ఏందో చెప్పే. నువ్వు నిజంగానే మారిపోయినవా? ఓ అవులే మొక్కపోడా. ఇల్లది ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటలేను. అదే మరి నీ తెలివికి నా తెలివికి సంబంధం. ఇల్లది డైమండ్ బిజినెస్. అవును. పొంగ పొంగ ఒక డైమండ్ ఇచ్చిపోతారు. మనం అతిథి మర్యాదలు మంచిగా చేస్తే. ఇసలేసిందావే డైమండ్ ఇచ్చిపోడేంది? అవు అలా ఒకవేళ ఇవ్వకపోతే నేనే కొట్టేస్తా అలా బ్యాగులకి వెళ్ళి. ఓహో అలా డైమండ్ బిజినెస్. డైమండ్ కొట్టేద్దామని నాటకాలు ఆడుతున్నావా ఇవన్నీ? కొట్టే తూకుంటారే జైల్లో వారెత్తారు. అస్సలు వారేరు. నేను ఇప్పుడు వాళ్ళని మంచిగా చూసుకుంటాను కదా. వాళ్ళ అభిమానంతో నన్ను ఏమన్నారు. అయినా ఎన్నున్నాయో ఏమో. ఎవరో ఇచ్చేటోళ్ళు ఉండే అందుకే ఇక్కడ ఆగిన మస్తు లేట్ అయింది అని చెప్తాండ్రు. చేతులు బాగా గుంజినాయి బాగా బరువైనాయి అంటాండ్రు. హోటల్కి వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చి మెట్టు దిగిందట గంతే. దానికి గంత బరువైందట. అంటే అందులో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయో ఆలోచించు. ఏమోనే నాకైతే డౌటే. మంచిది డౌట్ అయితే డౌటే పో. అవును పిన్నేదే కనబడతలేదు. నీ వెనకనే తిరుగుతుంది కదా ఎప్పుడు తోకలేక. దానికి ఏమైందో ఏమో. ఏమో సడన్ గా దౌడ పళ్ళు నొత్తాంది దౌడ నొత్తాంది అంటాంది. దౌడ పళ్ళు రాలగొట్టింది కదా హరీష్ బాబు. దానికే కావచ్చు. దౌడనొచ్చుడేంది? ఇవాళ నాన్ వెజ్ ఎట్లా తింటది మరి? తినంటాంది. ఊది లేస్తాను లేదట. ఇంకా జావ తాగుతా అంటాంది. అబ్బో గ్రేటే. దాని ప్రాణం అంతా ఇలానే ఉంటది. అది తినకుండా ఎట్లుంటది అని. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడే స్టార్ట్ అయిందా నొప్పి? అప్పుడు ఎప్పుడు అన్నదిరా మధ్యాహ్నం పూట. ఏమో మరి తగ్గిందో అడగత్తా. సరే గాని దాని చికెన్ బిర్యానీ ఏమన్నా మటన్ కర్రీ ఏమన్నా ఓకేనా? పూరీలు కూడా చేస్తే మంచిగా ఉంటారా గొన్నని? అది ఒక్కతే గనిగానం ఎట్లా చేస్తుంది? దానికి శాతం అవుతుందా? ఈ మధ్య బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అంటున్నది. నువ్వు ఎన్నిసార్లు బెల్ట్ పెట్టుకోమన్నావురా? ఒక్కసారి నేను పెట్టుకుంటాను అది. గుర్తుండి మునిగదే పాపం. అటు చిన్నారి ఏడుస్తా ఉంటది. ఆగం ఆగం అటు ఇటు తిరుగుతుంది. గుర్తున్నా లేకున్నా మంచిగా గుర్తు పెట్టుకోవాలి. కుటుంబం కోసం ఏమనుకుంటాను. అది చిన్నారి మొన్ననే పుట్టే ఇప్పుడే నడుము నొత్తాంది గడి గుడ్డు నొత్తాంది అంటే ఇక దానికి ఎట్లా పెద్ద చేస్తుంది ఎట్లా పెళ్లి చేస్తుంది? ఇవేనా అన్ని ఆచారాలు పద్ధతులు అన్ని నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే పనులు చేస్తేనే అవన్నీ నేర్చుకోవస్తుంది. ఎరికేనా? ఇంతకు ముందు లెక్కున్నారావే ఈ కాలం వాళ్ళు. ఉన్నా లేకున్నా పూరీలు చేయమను మటన్ కూర ఏమను చికెన్ బిర్యానీ ఏమను నా బిడ్డ గట్లయితేనే తింటది. బయటికి వెళ్ళి ఇంత కేఎఫ్సి పట్టుకుంటా డబ్బకు డబ్బా లోపల దాచిపెట్టు. వాళ్ళకి ఎక్కువ మళ్ళీ ఇవన్నీ ఏంటే స్వప్న తినదంటివి? ఇగో అలా ముందట గట్ల అన్నా. నేను చెప్పింది చెయ్యు. రానికి కూడా చూపించకు డబ్బా. దానికి కేఎఫ్సి అంత ఇష్టమే ఉండదు. అంటే బయటకి ఎన్నిసార్లు పోయి తినొచ్చిండుగా. దానికి తెలుసా కేఎఫ్సి అంటే? ఏంది నువ్వు కేఎఫ్సి అంటే తెలియని వాళ్ళు ఉంటారా ఇయ్యాల రేపు? నా బిడ్డ అంటే పైసలు బగ్గుంటాయి అలా కాబట్టి ఏదన్నా తింటారు చేస్తారు. మీకేమో బాగానే ఉన్నట్టు కోట్లు కోట్ల ఆస్తులు ఉన్నట్టు చేస్తాంటే గంత కాస్ట్ తినుడు అవసరమా? ఒక్కసారి నాకే తినబుద్ధి అయింది తీసుకుపోయినా దాన్ని కూడా. అది తిన్నే లేదు మొత్తం నేనే తిన్నా. మరి అమ్మకి ఇంత పార్సల్ పట్టుకొస్తాను ఉన్నదారా కొంచెం మన నీకు?
ఏం తినకపోదునా తెస్తే పెళ్ళని తినాలే గాని నేను తినద్దు కారా. అప్పుడు నువ్వు లేవే, స్వప్న వాళ్ళ ఇంట్లో ఉన్నావు. చెప్పిగా ఒకటి తర్వాత ఒకటి అబద్ధాలు చెప్పుకుంటానే కూర్చో. నీ అవన్నీ టార్చర్ పాడుగాను. చల్ కేఎఫ్సీ లేకపోయినా అంటే నీ సంగతి చెప్తారా. తేక వేస్తానా? ఇక తెస్తా. చికెన్, మటన్, కేఎఫ్సీ. వాళ్ళ గుర్తు కొడతారు కేఎఫ్సీ అని. సాటుకు తెచ్చి డబ్బా లోపల పెట్టని చెప్పిన. సరే. పుదీనా కొత్తిమీర మునిగిన అడిగినవా? చెల్లెమ్మ మళ్ళా ఏ టేస్ట్ లేకపోతే తినే చక్కగా నిమ్మకాయలు బొమ్మకాయలు ఏంటంటే ఎత్తుదల్లా. అన్ని అడిగిన లిస్ట్ రాసుకొని పోతున్నా. కొర్రకు కూరనికి బలుపు బాగా వస్తుంది. ఎన్నన్నే మన అంటే చాలు ఎగురుతాడు. మీ అమ్మ కేఎఫ్సీ తెస్తాడట. కేఎఫ్సీలు దానికి అయ్యో పెద్ద బాకెట్ ఏమన్నా కోతి. పెద్ద బాకెట్ అయితే మనసులో తినొచ్చు. నేను నా చెల్లెన్న చెప్పన. నేను నా చెల్లున్న నా ముచ్చట మర్చిపోయినా. వాళ్ళు ఏంది ఏడన్నావురా? నీ అవ్వ ఇప్పుడే బయటికి వెళ్తే కానీ ఈయన చచ్చిన ఏందో చెప్పు. ఇవో కేఎఫ్సీకి పెద్ద బాకెట్ తీసుకురా. ఏంది? ఇవో వినవడనైతే ఏట్రా పెద్ద బాకెట్ తీసుకురా. పిన్ని గురించి మర్చిపోయినా నేను. నాకిన్ని పిన్నికిన్ని చెల్లెమ్మకిన్ని అయితే సరేనా? ఉంటే వేస్తా. ఉంటలేదు గింటలేదు. ఈ ఊర్లో లేకపోతే పక్క ఊరిపోయి పట్టుకురా. ఒక కవర్ ఇయ్యన్నారా? కవరా దేనికి? ఒకటి పెద్ద కవర్ ఇస్తాగు. అందులో అయితే కనబడకుండా ఉంటది. ఏం అవసరం లేదు, నేను పోతున్నా. ఈ పోరంచిన వారైతే బిర్రు బిర్రు నొరుకుతాడు. వీడు ఆయనతో తెస్తాడా? నా మనసంతా ఆనే ఉన్నది. ఎందుకు లేడు? తెస్తాడు. లేకపోతే నేను నవ్వుకుంటానా? ఆయనకి తెలదా? అబ్బాబ్బా ఇప్పుడు ఈ రాణి మొక్కపు అన్ని రెడీ పెట్టుకోమనాలి. ఏ రాణి అన్ని రెడీ పెట్టుకో. అడు అత్తాడు. ఇప్పటిదాకా నేనే వండి పెడితేనే బిడ్డ అని దాంతో టోరాక్షన్ చేసింది. ఇప్పుడేమో మళ్ళీ రాణి బోని అనుకుంటా పోతుంది. అదే రెడీ పెట్టుకోవాలట. ఈ బర్రె రెడీ పెడుతుంది. ఇది దీని చెల్లె బర్రెలు అన్నట్టు అంటారు. ఏ రాణి ఏం చెప్తానో దీని రాణి మొక్క మంగళ పోతాయి. ఇల్లంతా ఎత్తుకుతాను రాణి బోని అని అనుకుంటా. సప్పుడు ఎత్తలేదు. ఏంటి అత్తమ్మా? ఇంకో ఆయనకి చెప్పిన చికెన్ బిర్యానీ మటన్ కూర అని అన్ని తయారు పెట్టుకొని కమ్మా చెయ్యు. వాళ్ళ నా బిడ్డకు ఏదో ఒకటి వేయకపోయినా నచ్చాయి. సరే అత్తమ్మా. ఇక ఉల్లిగడ్డలు మంచి గోలియే, మంచిగా ఇట్లా కావాలి. సరే ఉప్పు కారం కొంచెం మంచిగా ఇవ్వు. పోయినసారి సప్పగా పడింది. చెయ్యన్నా అత్తమ్మా? చెయ్యమని చెప్తానా. పంట చేసేటప్పుడు ఎవడన్నా సాయం చేసుడు కాదు. ఇంకా మధ్యలోకి వచ్చి ఇట్లా చెయ్యు అట్లా చెయ్యు, మొన్న మంచిగా లేదు ఇవాళ మంచిగా అయింది, ఉప్పు లేదు కారం లేదు మంచిగా గోలి అనిపించేవాడన్నా చెప్తే తల్లి నాకేమన్నా కోపం వస్తుందనా? లేవట్టి ఎత్తే బుద్ధి అవుతుండాలను. ఇప్పుడు ఇది అట్లా సతాయించుతాంది పాపం దాన్ని. ఏందో చెప్పుదామనుకున్నా మర్చిపోయినా. స్వప్న ఏ టైంకి వస్తుందట అత్తమ్మా? ఫోన్ చేసి అడగాలి, నేను అడుగుతా. నువ్వైతే కమ్మ చేయి. బిజీ ఊరుకు పాడగాను ఎంతగానో బిజీ అయిపోతాను. చీటి మంచి చీటే, చీటి బోటి దీని మూతి బాగా ఉబ్బింది కదా. దవడ వాసింది మంచిగానే. అబ్బా బాబా నా కొడుకుతోటి ఓవరాక్షన్ చేస్తా ఉంటే నా కొడుకు గిట్టనే గుద్ద గుద్దయింది నాకు. ఆన్ని కూడా ఎవడన్నా గిట్ట గుద్దుతా మంచివాడు. దీని గుద్దుడు కూడా కరెక్టే గాని ఇది ఎట్లా వింటదిగా? దీని దవడ వాసే దీని మూతి ఉబ్బే. చీటమ్మలు అయ్యో సీతమ్మలట. ఉక్కు ఓట్లోడి ఉక్కు వస్తుంది నోరు. అయ్యో ఎట్లా మరి గట్లెందుకు వేసుకున్నావు? దవాఖాన పోదామా? పోతే ఏమైతుంది? ఏమైందే మరి గీతగానం దాకింది? బాత్రూమ్ లో జోరు పొడ్డొక్క. ఏందే బాత్రూమ్ లో జోరు పొడ్డ? బాత్రూమ్ లో జారి పడ్డవాని బోర్ని అది చక్కగా అడిగి మునుగుతుందో లేదా బాత్రూమ్ లో? అమ్మా నువ్వు నన్ను అనకమ్మా. బాత్రూమ్ లో ప్రతి ఆధారం మంచి శుభ్రంగా కడిగి పోతా. ఇవాళ కడిగినావే? కడిగినా పోతున్నా. పో పో. ఉల్లిగడ్డలు అవటి ఒకటైతే కోసి రెడీ పెట్టలేవు కదా. అప్పుడే పెట్టినాకనే బాత్రూమ్ కడుగుడు స్టార్ట్ చేసిన. నువ్వు ఆదివారం రోజు వట్టిగా పోతుంది. బాత్రూమ్ కడిగి సత్తావు. మళ్ళా కూరగాయలు గవాన్ని ఓసించడం అవసరమా? లేకపోతే రానమ్మ ఒక తెట్ట చేస్తుంది. నీ బిడ్డ కూడా వస్తుందేమో. ఇక ఎంత వండన్నో ఏం చేయన్నో ఒకతే ఎట్లా వేసుకుంటుంది పాపం. మంచిగా నేర్చినవుతి రానమ్మ బోనమ్మ అనుకుంటా. నువ్వు 10 ఏళ్ళ ముందు బట్టి ఒక కొడుకుని గంట అయిపోగానే ఆయన కొడుకుని చేసుకుంటుంటే మంచిగా రాని బోని అనుకుంటూ కూర్చుందరు. ఇద్దరు గిట్ల పైకాలు కడగడానికి పోదురు ఇంటింటికి. దొంగ మొక్క వేళ అదేమన్నా నిన్ను గంట టార్చర్ చేస్తాను. దాన్ని మాటలు అవసరం దాన్ని ఇవే మాటలు తగ్గించుకుంటే మంచి
అవ చూడు దీనికి ఎంత పొగరత్తాంది, ఎంత బలపత్తాంది. మీరు నన్ను అన్నందుకు కాదమ్మా, నన్ను అంటారు అందరూ. వాళ్ళ పాపం వాళ్ళకి పోతుంది కానీ గమేను ఎందుకు అట్లా తిడతారు కోడలమ్మను? పాపం గమేమన్నది మిమ్మల్ని. మీ బిడ్డ వస్తాను ధనంగానే ఇగో మా స్వప్న వస్తుంది, గవి కావాలి గివి కావాలి, ఆమెకు గిదంత ఇష్టం గదంత ఇష్టం అని అన్ని తయారు పెడుతుంది మసాలాలు. ఆమెనేమో అన్ని గట్ల ఆలోచిస్తుంది. మీరిద్దరేమో గిట్లున్నారు పాపం ఆమెను గోస ఉచ్చుకుంటా. నువ్వేమో బాత్రూమ్ లో పాయకానాలు గారు కూడా అనబడుతుంది. ఆమె ఎట్లా కనబడుతుంది నీకు? రాజు సార్ విన్నాడంటే చెప్తాడు. ఆడు ఎప్పుడు ఎటు దిక్కుంటాడో ఎప్పుడేం మాట్లాడతాడో అంటే వెళ్ళదు. అందరికందరూ మంచిగానే ఉన్నారు కానీ గీమె మూతేట అయింది, మూతెట్లలో ఉబ్బిందేంది, దౌడవుడ పడినట్టుగా పడుతుంది. ఏమైందా మా మిస్సెళ్ళకు? ఏం కాలే, జ్వరం వచ్చింది. పోయిగా మంచిది, నీ పని అయిపోయింది కదా, నడుచుకో. పోతా పోతా. అవులేదు నా కొడుకు బయసు అన్ని దెబ్బ తినుకుంటా మళ్ళా మీదికెళ్ళి రానమ్మని ఎందుకంటాడు, బోనమ్మని ఎందుకంటాడు అంటది. చొప్పున వచ్చే టైంకి నాకు ఇట్లా అయింది. అది పిన్ని పిన్ని అనుకుంటా రాద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు? దానికోసం అన్ని స్పెషల్ చేపిస్తున్నావా? అయ్యా అంతా మొత్తం దాంట్లోనే ఉన్నట్టున్నది. మరి ఎందుకే నీకు మూసుకొని కూర్చోక? నా పిల్లగాని జోలికి కూడా అవసరమా? కండలు కుండలు అనుకుంటా ఆడు ముద్దులు కొట్టిండు. ముసలి మొత్తానికి అవన్నీ అవసరమా నీకు? 30 ఏళ్ళని చెప్తాను దీనికి, 65 ఏళ్ళు పెట్టుకొని దీని ముసలి మొక్కల్లో చెప్పు. అయితే నువ్వు బాత్రూమ్ లో జారిపడ్డావా అని చూస్తే ముఖం మీద కూడా గుద్దినట్టున్నది. సేమ్ నా స్వప్న వల్ల ఆడబిడ్డ భర్త గట్టనే మెట్ల మీద నుంచి పడ్డాడట, ముఖం అంతా వలిగింది. ముఖంకే వస్తానేమో ఈ మధ్య. ఆడదాసంటాడే ఇది దాసంటే ఆదరిద్దుడు కూడా ఎట్లా ఏడానికి పోయిండు, మూతి వాళ్ళ కొట్టుకున్నాడు. ఎవలేదు కూడా కట్టనే వేసింది అలా, అంతే మూతి వాళ్ళ కొట్టిండు దేవుడు. నా కొడుకును పట్టినప్పుడు కూడా ఎవడో ఒకరు వాళ్ళ పడితే మంచిగుండు కదా అని చూస్తాను. మరి ఎట్లనే ఇక జావా వేసిమంటావా మళ్ళీ ఒకసారి? లేదక్క, బిర్యానీ కావాలి, మటన్ చికెన్ అన్ని కావాలి. కేఎఫ్సీ కూడా తెప్పిట్టి నువ్వేమో గిట్లున్నావు, తగ్గింది కావచ్చు అనుకున్నా. కేఎఫ్సీయా? అది కూడా కావాలి. అబ్బా అచ్చా సరే సరే తిండుతి మెత్తా గిట్లా విసికిత్తా తిను. తిననక్క. మరి ఏం చెప్తావే మోసపాడుగాను? తాగుతా. ఎట్లా తాగుతావే? బిర్యానీ గ్రాండ్ వేసి అలా మటన్ సర్వ పోసి తాగుతా. మరి ముక్కలు గ్రాండ్ వేసి అక్క సపరేట్. సరే ఇక మరి కేఎఫ్సీ ఎట్లా తింటావేమో, అది కూడా గట్లనే గ్రాండ్ చేసి అక్క. షాపునకు ఫోన్ చేయాలి, ఎప్పుడు వస్తుందో ఏమో. షాపున్న ఎక్కడుంది నంబరు? ఈ ఐఫోన్ ఏందో నాకు ఈ ఐఫోన్ లో షూట్ అయితే గాని అట్టి ఫోన్లు అస్సలు షూటింగ్ కావు. నాకు వేరే ఫోన్ ముట్టుకోబుద్ధి అయితలేదు. ఈ ఐఫోన్ నే చూడబుద్ధి అవుతుంది, ముట్టుకోబుద్ధి అవుతుంది. వట్టి ఫోన్లు ఎట్లా వాడతారో ఏమో, పూర్ ఫిల్లర్స్ అందరూ. ఇది నా బిడ్డ కొనిచ్చింది, నా బిడ్డ తెచ్చి నేను తెచ్చు. ఇక పేమెంట్స్ అత్తనైతే ఇక బాగా కొనుక్కుంటాం ఈ ఫోన్లు. అంత రీచ్ అవుతాం ఇక మేమే. అందరు పూర్ ఫెలోస్ అవుతారు. ఇక మా ఆడబిడ్డనైతే పెద్ద పూర్ ఫెలో. ఎగి సరితాయిలు అందరు పూర్ అవుతారు. హలో చెప్పనా? హలో మమ్మీ, ఏమైంది అవత్తలు పడతాను? ఫోన్ ఎత్తలేమేమే, నువ్వు ఎప్పుడెత్తవా అని చూస్తాను నేను పిన్ని. మమ్మీ అయ్యో ఏమైంది బిడ్డ? మోషన్స్ గిట్టానే? కాదు మమ్మీ. లూజ్ మోషన్స్ అయినాయా? అయ్యో బాగానే లూజ్ అవుతానే. కాదు మమ్మీ, మోషన్స్ కాదు. మోషన్స్ కాదా? మరేమైంది? దొడ్డి కట్టలేదా? వాతం అవుతుంది ఏంది? అయ్యో అవస్థలు పడుతున్నావా? నీళ్ళు మంచిగా తాగన్నట బిడ్డ. నువ్వు చికెన్లు మటన్లు తింటున్నావు కానీ ఫైబర్ తింటలేవు. ఫైబర్ తింటేనే వస్తుందట. మమ్మీ నేనేం చెప్తానా, నాకు కూడా గట్ల అవుతుందని సపరేట్ ముందట కళ్యాణ చెట్టు దగ్గర పోతానా, రోజు 4 రెమ్మలు తెంపుకుంటానా, 4 మింగుతానా. అయితే రోజు ఫైబర్ వస్తుంది, మంచిగా దొడ్డుకోతానా. ఏడకు బిడ్డ ఏడకు. గులాబీ గోల్ తెమ్మను ఒకటి సురేష్ని, అది వేసుకుంటే వస్తుంది. లేకపోతే 4 ఆముదం సుక్కలు ఉంటే తాగు. ఉన్నదా ఆముదం ఇంట్లో? జాడిచ్చి కొడుతుంది ఆముదం తాగినా అంటే. ఇక అత్తలేదు
చెంచాడు 2 చెంచాలు తాగినా అత్తలేదంటేనేమో. మరి ఆముదమే కల్తీ అవుతుందా, మరి నాకేం ఆముదం ఎక్కువైతుందో తెలుస్తలేదు. మమ్మీ నన్ను తిడితే అత్తాది బిడ్డ రాదు. మమ్మీ నాకు మోషన్స్ కాదు, వాతం కాదు. మోషన్స్ కాదు, వాతం కాదా? మరేంది కట్ట వాతమా? ఇదిగో మమ్మీ, మోషన్ గురించి గానే కాదు ముచ్చట. మోషన్ గురించి కాదా? మరి దేని గురించే? ఎందుకు ఎడతాను? సురేష్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు మమ్మీ. ఆవు, నువ్వే అర్థం అనుకుంటావు కదా. ఎప్పటి నుంచో నిన్న వచ్చిన కాడ నుంచి రమ్మంటాను. నేను వచ్చుడు పోడు కాదు మమ్మీ, సురేష్ నన్ను ఇంట్లో నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోమంటున్నాడు. మళ్ళీ ఇంటికి రావద్దంటున్నాడు. ఇంటికి రావద్దంటాడా? పర్మనెంట్ గా పోమ్మంటాడా? ఎందుకు బిడ్డ అత్త అంటే అద్దన్నావు ఏంది? నువ్వు ఎప్పుడు వచ్చినా నీ వెనక సురేష్ సురేష్ వెనక ముసల్ది ముగ్గురు అత్త అనుకున్నారు కదా. రాని మరి. ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎవరు రారట. నన్ను హనీని దొబ్బేయమంటున్నాడు. నువ్వు దొబ్బుతావు కానీ హాని ఎట్లా దొబ్బుతుంది? చిన్నపిల్లనేనే. అయ్యో మమ్మీ, సురేష్ నాకు విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకుంటాడట. ఏంది? వాళ్ళని సురేష్ గట్లన్నాడా? ఆ సురేష్ అనలేదు, బామ్మ అంటుంది. ఏ బామ్మ పాడగాను, దాని బామ్మ ముఖం అంగడి పోతే నేను ఎప్పుడు అంటది కానీ దాని మాటలు ఎందుకు పట్టించుకుంటాను? సురేష్ వెళ్ళిపోమన్నాడు, ఈ ముసలేమో వెళ్ళిపోయినాక పెళ్లి చేస్తా అంటుంది. పెళ్లి చూపులట. సురేష్ ఏమన్నాడు? పెళ్లి చూపులకు పోతాడట. సురేష్ అట్లా ఏం అనలేదు మమ్మీ. ఇక బిడ్డ నాకు వల్లుడు సురేష్ గురించి ఎరికే. నీకు తెలియదు కావచ్చు కానీ నాకు తెలుసు. వల్లుడు సురేష్ గసంటాడు కాదు, ఏదో నీతోటి గట్లా జోకులు చేస్తాడు. జోక్ కాదు మమ్మీ, ఈసారి సీరియస్ గా చెప్పిండు. వెళ్ళిపోమన్నాడు, నన్ను చూస్తలేడు, నాతో మాట్లాడతలేడు. మరి ముందే చెప్తే పిన్ని వాటికి వచ్చిన నైట్ అన్నయ్యతో పంపుడు కదా బిడ్డ. నైట్ పంపుడు ఏంది మమ్మీ? ఏ నైట్ వేసుకుంటే అట్రాక్టింగ్ అవుతాడు వల్లుడు సురేష్ రాత్రిపూట. నువ్వేం చెప్తే వినేటోడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. నన్ను చూస్తలేడు, మాట్లాడతలేడు, ఫుల్ సీరియస్ గా ఉన్నాడు. వెళ్ళిపోమంటున్నాడు. మీ అత్త ఏమంటాంది? రాజేశ్వరమ్మ బొమ్మ ఏమంటుంది? మీరిద్దరు చూసుకోండి, నన్ను మధ్యలో రాగకండి అంటుంది. మరి చూసుకోండి మీరిద్దరే. మేమిద్దరమే చూసుకుందామంటే మాట్లాడతలేడు కదా మమ్మీ నాతోని. మా అత్త కూడా ఇండైరెక్ట్ గా వీక్ అంటుంది. అందరు కావాలని నా మీద టార్గెట్ పెట్టిండ్రు. మీ మామ ఏమంటాడు? ఆయన ఏటో పోయిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పెళ్ళాట, ఇంట్లో లేనే లేడు. ఏం కత్తి, ఏమన్నా అయితే డాడీ ఉన్న నేను వచ్చి మాట్లాడతాం. వాళ్ళకంత సీన్ లేదు గాని నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఇంతకీ ఏమైంది? ఏమన్నావు? వాళ్ళు ఏమన్నావు చెప్పు. ఏమనలే మమ్మీ, బిజినెస్ చేసుకుంటా, నాకు ఒక 2 కోట్లు ఇవ్వని అడిగిన. ఏం చేసుకుంటావు? బిజినెస్ చేసుకుంటా 2 కోట్లు ఇవ్వమన్నా. 2 కోట్లు ఇమ్మన్నావా? ఈ రోగం పాడగాను. ఈ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావే? ఏం బిజినెస్ చేస్తావు? ముఖం చూసుకో ఒకసారి. దీని ముఖానికి ఇంగ్లీష్ తీసుకురాదు, మనరాదు, ఇదట బిజినెస్ చేస్తుందట. నువ్వు అట్లా అనకు మమ్మీ. నాగార్జున అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తా అన్నాడు. ఫుల్ సక్సెస్ అయ్యి కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. నీకు ఒక 10 కోట్లు ఇద్దాం అనుకున్నా. సరే గుడ్డేం కాదు, 10 కోట్లు కదా, 10 కొత్తలు కూడా రావు. నాగార్జున అన్నాయనట, ఏమో దాన్ని పట్టింది. ఇంకా చెప్పాలంటే మీ వైనకే తెలివి బాగుంటది, ప్రియాంక వైనకు. దామెని బట్టి వైన మరుదాన్ని ఏమన్నా చేసుకోవాలి కానీ బిజినెస్ లో దాన్ని అప్పతట్లోని బట్టి ఏందో చేస్తుందట. ఇది అన్ని చూస్తూనే తెలుస్తుంది అప్పతట్ల మొక్కపోడని. గవాన్ని బట్టి ఏందో చేస్తుందట. నీకేం తెలుసు మమ్మీ, అన్నయ్యకి నేను అంటే ఎంత ఇష్టమో. మస్తు సపోర్ట్ చేస్తున్నాడు నన్ను వచ్చినప్పటి నుంచి. వాళ్ళ బిజినెస్ అసలైతే వాళ్ళ బిజినెస్ కి నన్ను కూడా పెట్టుకుంటా అని ఆలోచిస్తున్నాడు పార్ట్నర్ గా. నేను ఇట్లా ఖాళీగా ఉండి అందరు నన్ను మాట్లాడుతుంటే చూడలేకపోయింది అన్నయ్య. మా పిచ్చినవుతి పీకినవుతి గాని ఇంకోసారి నాగార్జున అన్నయ్య భోగార్జున అన్నయ్య అన్నావంటే నేను ఏం చెప్తానో నాకు తెలియదు చెప్తానా. నా ఇంట్లోకి రానియా, అడుగు కూడా పెట్టనియా. ఏమో దాన్ని అప్పతట్ల మొక్కపోని పట్టుకొని ఏందో కూర్చున్నది. ఆయన్ని చూస్తేనే బిచ్చపోని లెక్కున్నాడు ఆడు. ఆ బిచ్చప్ మొక్కపోనికి అవ్వలేదు, అయ్యలేదు. ఉన్నారు మమ్మీ, వాళ్ళు మస్తు రిచ్ అట. ఆయన బొందరిచ్చు. రిచ్ మొక్కలు గట్లనే ఉంటాయా? సచ్ మొక్కం పెట్టుకొని మనల్ని చూడు ఎట్లున్నామో. రీచ్ అంటే రీచ్ లెక్క కనబడతాం. నీ అత్తని చూడు ఇట్లా కనబడుతుంది మొఖంలో. ఇంకా చచ్చిపోయిన మొక్కపోని పట్టుకొని రీచ్ అంటే ఓడి నమ్ముతాడు. నాకైతే అస్సలు నమ్మకలేదు అని మీద. ఆడు ఏందో మింగుదామని చూస్తాడు నీ పైసలు.
నువ్వు ఆయన చేతిలో రూపాయి పెట్టావంటే నేనే చెప్తా సురేష్ కు దాని చేతులు నరికేమని. ఏంది మమ్మీ, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా సురేష్ కి సపోర్ట్ ఇస్తున్నావా? ఇగో నువ్వు చేసింది తప్పు. నీ ముఖానికి చదివే సక్కరాదు, డిగ్రీ పాస్ కాలేవు, బీటెక్ చేసినా అబద్ధాలు ఆడి పెళ్లి చేసినాం. గసంటిది నువ్వు 2 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తా అంటే మళ్ళీ సురేష్ నమ్ముతాడు కావచ్చు, నేనైతే నమ్మ. నీ డిగ్రీ పేరు ముఖానికి అవసరమా అండి? మంచిగా వాళ్ళడు సురేష్ ఎంత మంచిగా చూసుకుంటాను నిన్ను. ల్యాప్టాప్ వస్తే నీకు ఏళ్ళు కందిపోతే చప్పున అద్దాన్ని ఆఫీసు కూడా పట్టుకుపోడు అన్నాడు. ఏదంటే అది కొని పెడతాడు, ఏదంటే అది అడ్డు పెట్టుకోమంటాడు. అంతగానం సపోర్టింగ్ ఇస్తాడా ఎవరన్నా? ఏ మొగుడు ఇయ్యడు. నీ అయ్యని చూడుకో, ఒక్కనాడన్నా తిన్నావా అని కూడా అడగడు. వీడున్నప్పుడు కూడా రోజుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు? హనీ కోసం ఫోన్ చేస్తాడు, నా కోసం చేస్తాడా? ఆ నీ కోసం చెయ్యడా? మా సప్న తిన్నదా, మా సప్న వన్నదా, మా సప్న కన్ని మంచిగా పెడతాడా, మొత్తం విన్న ఉంటుంది ఆయన పానం అంతా నువ్వు ఇక్కడికి వస్తే. ఇప్పుడు అట్లా కాదు మమ్మీ. మరి నువ్వు అట్లా చేసినావు మరి 2 కోట్లు ఏ నుంచి తెచ్చిస్తారు నీకు? మన ఈ కట్నం ఉండే కదా, కట్నం పైసలు అన్ని ఇచ్చేయమన్నా. బోని రోగం పాడగాను కట్నం పైసలు ఇచ్చేమన్నావా? నిన్ను ఏం చేయను అది చేయాలి. ఇప్పుడు దానికి పోగులు పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? ఏం లేదు, మూసుకొని ఇట్లా. ఈడ డైమండ్ బిజినెస్ వాళ్ళు వచ్చిండ్రు. మనిషికో డైమండ్ ఇస్తే చాలు, మనకు మనిషికో 20 కోట్లు వస్తాయి. ఏంది? ఏంది లేదు బూంది లేదు గాని నువ్వైతారా వచ్చినాక చెప్తా. మనం బిజినెస్ పెట్టుకుందాం. డైమండ్లు పైసలు వచ్చినాక ఏమైనా చిన్నవి మా పెట్టిస్తుంది నీకు, బోటికో బీటికో. దానిలో కూర్చో టైం పాస్ చేయి. అంతేగాని ఏమో 2 కోట్లు అడిగిందట వాళ్ళు సురేష్ ని. కాదు మమ్మీ, నాగార్జున. అరే ఇంకోసారి నాగార్జున బోగార్జున అన్నట్టు చెప్పినా కావాలంటే ఇంకా బంటిగాని పట్టు. ఆడు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడు. రీచ్ అంటే ఆడు అన్ని పట్టుకొని మరి బంటి నేను ఏమన్నా బిజినెస్ పెడతానా అంటే ఆడు నీకు ఏదో ఒకటి పెద్ద చేయిస్తాడు. అప్పుడు ఈ మధ్య తీయడా పైసలు వాళ్ళుడు సురేష్. వాళ్ళుడు సురేష్ అంటే బంటిగానికి బాగా దోస్తానా. సురేష్ కి కూడా ఇష్టం బంటి అంటే. అట్లా గాని గీ అవలం ఒక పని పట్టుకొని ఏందో చేస్తా అంటాంది. నక్కను పట్టుకొని నాగలోకం ఈత అంటే అదేవతన్నా. ఇడు నక్క కూడా కాదు, కుక్క కంటే అధ్వానం. అంత ఘోరంగా తిడుతున్నావేంది? ఈ బతుకు నీకు తెలివి లేదు, నేను చెప్తున్నావు. ఇలా బంటిగాని చూడు, అందం అంటే అంది, తెలివి అంటే గాంధీ, పైస అంటే వాంది. గంత సంపాదించిండు నిజాయితీగా. ఏమో గవాన్ని విడిచిపెట్టి గీ బొంటిగాని పట్టింది. సప్నక్క అని ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. మన ఇంటికి ఎన్నిసార్లు వచ్చిండు. గట్లా యూజింగ్ చేసుకోవాలి వాళ్ళను. మమ్మీ నువ్వు మమ్మీ అని బొమ్మాను. ఆ నాగార్జున గారి గురించి ఇంకోసారి మాట్లాడమంటే ఇంట్లోకి రాకు. మాట్లాడ అనుకుంటే వచ్చేసేయి, ఏం కాదు. వాళ్ళడు సురేషే అత్తాడు నీకోసం. ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం నువ్వు లేకుండా. నీ వెనక రాడా చూడు సపన అని. వచ్చేస్తాడు తీ అల్లుడు, మా అత్తాడు నేను విడిచిపెట్టి ఉండడు. నువ్వు వచ్చేయి. రావన్నావే. అవో రమ్మని నేను ఇంత మంచిగా చెప్తాను, పొమ్మని కావాలంటాడు. మెడలు బట్టి బయటకు నూకేదాకా చూస్తావా అని. అసలు నేను ఒకదాన్ని ఉన్నా ఇక్కడ అన్న విషయమే మర్చిపోయారు అందరూ. ఇంతకు ముందేమో నేనే గ్రేట్ అని మెచ్చుకున్నారు అందరూ. ఇప్పుడైతే మొత్తానికి విడిచిపెట్టేసిండ్రు. కనీసం ఒక్కరు కూడా సరిత ఏదైనా అయితే అడుగుతలేరు. నేను ఎక్కడికన్నా అబ్స్కాండ్ అయిపోయినా కూడా ఎవరు పట్టించుకునేటట్టు లేరు. సరితని చూడబుద్ధి అవుతుంది, ఒకసారి చూపియండి అని మాత్రం అంటలేరు. అంతా మా అత్త యేసుడికే. మా అత్త వచ్చినప్పటి నుంచి నన్ను ఎవడు పట్టించుకోవట్లేడు. మా అత్త రాగానే మా అత్తని హీరోయిన్ చేసిండు. కథం ఇక నన్ను దేవుడే లేదు. ఈ రానిది ఒకటి. నా బాధలు ఫ్రస్ట్రేషన్లు దానికి చెప్పుకుందామంటే ఎప్పుడు ఇంట్లో ఎవరిలో ఒకరిని పెట్టుకొని కూర్చుంటది. చుట్టాలు వచ్చిందంటది, అది వచ్చిందంటది, ఇది వచ్చిందంటది. ఎవరుంటేంది వచ్చినతోడు కొంతసేపు మాట్లాడిపోవచ్చు కదా, పోదు. నేను పోతానే అంటే మా అత్త ఊకోదు. మా అత్త కాలు కప్పైనా పోతా అంటే అది మొత్తం వంట చేసుకుంటే కిచెన్ లోనే ఉంటది. ఎప్పుడు పని పని పని. ఆ పని మనిషి బూటిని పెట్టినా కూడా వేస్టే. కీడనేమో మా అత్త వంట చేస్తుంది, నేను చేస్తే తినది, నేనే చేస్తా అంటది. పని అంతా బూటి చేస్తాంది. కన్నయ్యను కూడా వీళ్ళు ఎత్తుకుంటారు. ఇక నేనేం చేయాలి బట్టి కూర్చొని? రాణితోటి ముచ్చట పెడతా అంటే అది ఫోన్ కూడా ఎత్తుతలేదు. ఎవరో వచ్చే ఉంటారు ఇంటికి. ఎవరో కనిపించిండు నాకు. స్వప్నాన్ని పంపించుడు అని బంటిగాడు చెప్పిండు. అది గిట్ట వచ్చిందేంది? అది వచ్చిందంటే దీనికి సుక్కలు చూపిస్తుంది. అసలే ఆ రాజు సురేష్ ఆఫీస్ లో పనిచేస్తాడు. ఈ మెంటల్ మొక్కకు ఇంకా అనిగిమని ఉంటుంది కావచ్చు. ఇంతకు ముందే ఏది చెప్తే చేస్తుంటే బాధపడుతుండే. ఇప్పుడు ఇంకేడే తెలుస్తుంది. ఇక
వాళ్ళు జాబ్ ఇప్పించిందని కృతజ్ఞతతోటి మంచిగానే ఉంటది. ఉండని, కానీ వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా. హ్మ్, ఏం చేయనో అర్థమైతలేదు. అసలు ఈ బంటిగాడికి ఏమైంది? అదే టెన్షన్ అవుతుంది నాకు. అందుకే పిచ్చెక్కుతుంది. వాడిని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు? వాడిని అట్లా ఎందుకు వేసిండ్రు? డబ్బు కోసం అని చెప్తున్నాడు వీడు. డబ్బు కోసం అయితే డబ్బు వెతికి పారిపోవాలి కదా. మొదలే వచ్చి వీడిని ఎందుకు కొట్టిండ్రు? ఒక్కడే వచ్చిండా? ఎక్కువ మంది వచ్చిండ్రా? అసలు వీడు ఏం చెప్తలేడు సరిగా. అరే నీకేమన్నా అయితే మేము పిచ్చోళ్ళం అవుతాంరా. దిక్కుమాల మాల్దీవ్సు గాడికి ఎందుకు పోయిండ్రో ఏమో. ఆ పిల్ల మీనాక్షి చూడలేదట. అది చూసుంటే ఎంత భయపడుతుండే. పోయిన కాడికి చాలదా ఇక? ఆయన 5 రోజులు ఉండకపోతే ఏంది? సపరేక రాక మళ్ళా పోతామా అంటాడు. పోనీ 5 రోజులు అనుకుంటే ఆడ వాడు కూడా ఎట్లుంటాడు? భయపడుకుంటూనే ఉండాలి. లేదు, నేను ఫోన్ చేసి చెప్తా వానికి వచ్చేసేయమని. మళ్ళా మస్తు పోవచ్చు, ఇంకెక్కడికంటే అక్కడికి పోవచ్చు చాలని. ఆ చేప ఊరుకుడేందో, ఆ మీనాక్షి గంటగానం ఏడ్చుడేందో, ఆ దొంగోడు అదే రోజు రాత్రి అచ్చుడేందో, అంతా ఏదో చెడు జరుగుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అది ఏడ్చుకుంటే ఫోన్ చేయగానే నాకు ఒక్కసారి గుండె దడుక్కుమన్నది. ఏమైంది అంటే చేప ఊరికింది మా ఆయన అనబట్టే. నీ అవ్వ గింతంత పన్ను గుచ్చింది గంతే ఒక ఏలుకు. పిసది గట్లే భయపడుతుంది అనుకున్నా. ఈయనకి ఫోన్ చేస్తే ఈ కథ అంతా చెప్పిండు. అసలు ఆ చేప ఉరికిందే నయమైంది. మనం అనుకుంటాం గాని అన్ని మనం మంచిగా జరుగుతాయి. ఆ చేప ఉరికింది, అది ఏడ్చుకుంటూ కూర్చున్నది. దాని గురించి ఆలోచించుకుంటే వీడు నిద్ర పోలేడు. లేకపోతే ఆడచ్చి ఆయన కడుపులో ఓడితే ఎట్లుంటుండే? ఆ నిద్రలు ఉన్నప్పుడు అమ్మో, ఆయనతో వాడు మెలకువతోటి ఉన్నాడు కాబట్టి ఎట్లా ఒకట్లా కాపాడుకున్నాడు. ఆ మీనాక్షికి ఏమన్నా అయితే వీడు ఉంటుండేనా? మంచిగా పోతారు అందరూ. ఎప్పుడు దరిద్రాలు గివే, ఏదో ఒక టైం పట్టుకొస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇటు పోవాలన్నా భయపడతారు. మీనాక్షిని గిట్టేమన్నా వేయడానికి వచ్చిండాడు? లేదు, డైరెక్ట్ వీని మీదకి అటాక్ చేసిండట. కొంపదీసి నాగార్జున గాడు ఏమన్నా వేయించలేడు కదా. నాకైతే వాని మీదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ పిసోడు వాడిని కొట్టిండు. కొట్టుడు అవసరమా? గట్టిగా మాట్లాడి పంపిస్తే అయిపోతుండే కదా. ఇక్కడికి వచ్చేస్తే అయిపోతుండే మీనాక్షిని తీసుకొని. వట్టిగా వాడిని కొట్టి వానితో గొడవ పెట్టుకున్నాడు. ఆయనకి ఆస్తులు పాస్తులు బాగానే ఉన్నాయట. ఆడుగిట పైసలకు రౌడీగాని పెట్టించి సంపిద్దామని చూసిండేంది. కత్తి పట్టుకొని ఎట్లా వస్తాడాడు? వానికి ఎంత ధైర్యం ఉంటేస్తాడు? ఖచ్చితంగా ఈ డబ్బులు పెట్టి మాట్లాడిచ్చిందే. వీడేనా మరి? అప్పుడే వీనికంత సీన్ ఉందా అనిపిస్తుంది. వీడిని ఒక్కనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మాకైతే శత్రువులు ఎవరు లేరు. అందరు బంటిగాని మంచిగానే చూస్తారు. వాని మీద కొందరు ఏడ్చేటోళ్ళు అయితే ఏడుస్తున్నారు వాడు ఇట్లా డెవలప్ అయిందని. కానీ మరీ ఇట్లా చంపే అంత లేరు ఎవరు. అంత డబ్బున్నోళ్ళు అట్లా మనుషుల్ని పెట్టి కొట్టించేటోళ్ళు చంపించేటోళ్ళు అంటే ఆ రాజేశ్వరి ఇంటోళ్ళ అయి ఉండాలి. వాళ్ళకి ఎవరైనా చుట్టాలు ఉన్నారా? వాళ్ళకేమైనా కోపం ఉందా వీళ్ళ మీద? నాకైతే వీడి మీదే బాగా డౌట్ వస్తుంది. నాగార్జున గారి మీద. అసలు ఈ దరిద్రుడు ఎందుకు వచ్చిండో ఏమో. అమెరికాలో చావాక వచ్చిండేదో వచ్చిండు. చక్కగా వీకొచ్చు కదా మళ్ళీ వెంటనే. వామ్మో, ఈ ఆఫీస్ ని చూస్తే ఇంత పెద్దగా ఉన్నది. వీళ్ళందరినీ చూస్తే నాకు భయం అవుతుంది. ఈ అర్జున్ది ఇంత పెద్ద ఆఫీస్ ఉన్నదా? నేనేదో చిన్న షాప్ లెక్కుంటది అనుకున్నా. పోవన్నా లోపలికి ఎందుక? అమ్మో, పోకపోతే అసలు మా ఆయన ఏం నాటకాలు ఆడుతాడో ఎట్లా తెలుసుకొస్తుంది. ఖచ్చితంగా పోవాలి. పోయి అసలు ఆ అర్జును మా ఆయన గురించి ఎందుకు ఎత్తుకుతాడు తెలుసుకోవాలి. ఈయన ఇంత పెద్ద ఆఫీస్ ఉన్నది. మా ఓడేం చెప్పిండు? ఆ అర్జున్ నా జాబ్ కొట్టేయడానికి చూస్తున్నాడని చెప్పిండు. గట్టెట్లా? ఎవరు నన్ను అడిగి తెలుసుకుంటే అర్జున్ కి ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పన్నా? చెప్తే రమ్మంటాడు పైనకు. అసలు ముందు ఎవరితోటైనా మాట్లాడతా. ఈ కంపెనీ ఎవరిది, ఆఫీస్ ఎవరిది అని అడుగుతా. అర్జున్ పేరు చెప్పిండా సరే, లేకపోతే ఈ ఆఫీస్ అసలు వాళ్ళది కాదన్నట్టే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇది దోస్తులు ఈరోజు ఈ వీడియో. మరి ఎలా ఉంది ఈ వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.
వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. ఈ చందన సురేష్ వాళ్ళ ఆఫీస్ కిందకు వచ్చింది. వాళ్ళ ఆయన గురించి ఆమెకేమీ తెలీదా? అసలు ఈమె సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైబ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.